వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చి ప్లాజో ప్యాంట్ గురించి నేర్చుకుందాం. రెండే కొలతలతోటి చాలా చక్కగా మన చేతులతోటి మనం అయితే ప్యాంటు కుట్టుకోవచ్చు. ఈ ప్లాజో ప్యాంట్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వేసుకుంటే కదా. సో అలానే మనం ఎక్కువ బయటనే తీసుకుంటాం. సో ఇది మనం కుట్టుకొస్తే జస్ట్ మనం ఒక 2 మీటర్స్ క్లాత్ తోటి మన ప్యాంట్ మనమే కుట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో సింపుల్గా ఎలా మరి కట్ చేసి కుట్టుకోవడము ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఓకేనా. సో ఇప్పుడు నేను ఇక్కడ క్లాత్ అనేది 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ 4 ఫోల్డింగ్స్లో క్లోజ్ ఉన్నాయని మన సైడ్ ఉండాలి, ఆపోజిట్ ఏమో ఓపెన్స్ ఉండాలి ఓకేనా. ఈ క్లోజ్ ఉన్నాయని మన సైడ్ ఉండాలి, ఇవేమో ఆపోజిట్లో ఉండాలి. సో వేసుకున్న తర్వాత ఫస్ట్ మనకు కావాల్సింది లెంత్ మొత్తం మార్కింగ్ చేసుకోవాలి. 39 మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత మన నడుము వచ్చేసి 40 ఉందనుకోండి, మన హిప్ సైజు 40 ఉంటే దానికి డివైడెడ్ బై 4 భాగాలు చేయాలి. 4 భాగాలు చేస్తే ఇక్కడ డివైడెడ్ బై 4 చేస్తే అందులో మనకు 10 కదా. 44 భాగాలు చేస్తే 10 వచ్చింది. ఆ 10కి 2 ఇంచులు కలపాలి, 12. టోటల్గా ఇక్కడ నేను ఖర్చులు సహా 12 పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ పైన ఇప్పుడు ఇది క్లాత్ అనుకోండి, క్లాత్ పైన మనం 12 ఇంచులు అయితే పెట్టి మార్కింగ్ చేసుకున్నాం ఓకేనా. లెంత్ తీసుకున్నాం. ఇక్కడ కావాల్సింది హిప్ లూజ్ తీసుకున్నాను. 40 అయితే దాన్ని 4 భాగాలు చేస్తే 10 వచ్చింది. తర్వాత దానికి 2 కలిపినాను, టోటల్గా 12 వచ్చింది. సో ఈ 12ని ఇక్కడ మార్క్ చేసుకున్నాం. తర్వాత ఇది కిస్తా పొడుగు అంటారు అనమాట. ఈ 12 ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కంచెలి కిందికి 12.5 తీసుకున్నాను అనమాట. ఇక్కడ మనం 13 కూడా తీసుకోవచ్చు, 12 కూడా తీసుకోవచ్చు. కింద ఇది కిస్తా పొడుగు ఎవరు కంఫర్టబుల్గా వాళ్ళు కొంచెం పెంచుకుంటుంటే పెంచుకోవచ్చు. ఇదైతే 12.5 మ్యాక్సిమం అందరికీ సెట్ అవుతుంది. కొంచెం లావు ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ పెట్టుకుంటే కూడా బెటరే. సో ఇక్కడ 12.5 పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ ఉంది కదా, సో ఇది 2.5 తీసుకున్నాను, 2.5 తీసేసుకున్నాను. సో తీసేసుకొని ఇలా రౌండ్ మార్కింగ్ అయితే ఇచ్చేసుకున్నాను. తర్వాత ఈ కిందికి వచ్చిన తర్వాత నార్మల్ ప్యాంట్లకైతే కాలు లూజ్ మనకు ఎంతనో 6 అయితే పెట్టుకుంటాం. దీనికైతే మన ఇష్టం అనమాట. మన లూజ్ మనకు కాళ్ళ దగ్గర ఎంత లూజ్గా ఉన్నా అంత పెట్టుకోవాలి. నేనైతే 10 అయితే ఇచ్చేసుకున్నాను ఓకేనా. ఇలా 10 ఇచ్చేసుకొని ఇప్పుడు ఈ కిస్తా నుంచి ఈ 10కి నేను ఒక మార్కింగ్ చేసేసుకున్నాను. ఇంతే సింపుల్గా మన ప్లాజో ప్యాంట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ ఇక్కడ మనకు కావాల్సింది ఒక 2 ఇంచెస్ క్లాత్. ఇక్కడ మనం ఎలాస్టిక్ పెట్టుకుంటామని ఆడదెబ్బుకోవడానికి కుట్టుకుంటాం కదా. సో ఒక 2 ఇంచుల క్లాత్ అయితే తీసేసుకోవాలన్నమాట. పైన 2 ఇంచులు తీసేసుకోవాలి. ఇక్కడ గీసిన చూడండి, ఈ పైన 2 ఇంచులు. మనకు కావాల్సింది ఏంది, హైట్ కావాలి, తర్వాత నడుము, తర్వాత ఇక్కడ మనం కిస్తా పొడవు అయితే పెట్టుకొని ఇలా కింద 10 ఇంచెస్ తీసుకొని దీనికి ఇక్కడ మార్జిన్స్ కుట్టేసుకున్నాం. ఇక్కడ కూడా కొంచెం మనం క్లాత్ ఎక్స్ట్రా ఉంటే ఇట్లా మలుచుకొని కుట్టుకుంటాం కదా. సో ఇక్కడ కొంచెం ఇలా క్లాత్ ఉంటే ఎక్స్ట్రా తీసేసుకొని మలుచుకొని కుట్టుకుంటే చాలా సింపుల్గా మనకు ప్లాజో అని అయితే రెడీ అయిపోతుంది. మనం కట్ చేయడం కూడా ఈజీ. సో ఇలా ఉంటుంది కదా, ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని 2 భాగాలుగా ఓపెన్ చేసి ఫస్ట్ ఈ సైడ్లు కుట్టుకున్న తర్వాత ఇక్కడ కింద మలిచి కుట్టి పైన మనం ఎలాస్టిక్ దబ్బుకొని కుట్టేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇంతకీ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకేనా. కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి, లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో కొంతమందికి షేర్ అవుతుంది, వాళ్ళు కూడా నేర్చుకుంటారనమాట. సో ఎలా ఉంది ఇంతకీ ఈ వీడియో ఖచ్చితంగా కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. చాలా సింపుల్గా ఇలా ప్లాజో మీ చేతులతో మీరే కుట్టుకోండి ఓకేనా. బై బై, మరి ఉంటాను. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను.